హాయ్ అండి. నమస్తే. ఆకుపచ్చని గాలి 7వ భాగం. మరుసటి రోజు ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ రిపోర్ట్ అన్నీ నిశితంగా చూసింది డాక్టర్ అపర్ణ. గుడ్ న్యూస్. టెట్ సిండ్రోమ్ లక్షణాలు ఏమీ కనిపించటం లేదు. నడుస్తుంటే కాళ్ళు తడబడడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, కొద్దిపాటి జ్వరం లక్షణాలు చూసి మీ ఊళ్ళో డాక్టర్ గారు ఎందుకైనా మంచిదని మా హాస్పిటల్కి రిఫర్ చేశారు. న్యూరోలాజికల్ డిజార్డర్ లక్షణాలు ఏమీ కనిపించటం లేదు. మరికొన్నాళ్ళు అబ్జర్వ్ చేయండి. మోర్చొచ్చిన కాళ్ళు చేతుల మూమెంట్స్లో తేడా కనిపించినా మళ్ళీ మరోసారి ఇక్కడికి తీసుకురండి. కనీసం వారం రోజులైనా మా ఇంట్లో ఉండండి. పాప మూమెంట్స్ ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు కలుగుతుంది చెప్పుకుపోయింది. ఆమె కేసులో ఎటువంటి సీరియస్ లక్షణాలు లేవని హరిత గుండె కుదుటపడింది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు డాక్టర్ గారు. సొంత మనవరాల్ని చూసుకున్నట్టు మా పాపని శ్రద్ధగా చూశారు అంది డాక్టర్తో. అందరి పిల్లలు నాకు మనవరాళ్ళు మనవాళ్లే. మీకో విషయం చెప్పాలి. నీ పర్సనల్ మ్యాటర్ అనుకో. నా సలహా పాటిస్తే పాప ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. ఎటువంటి స్ట్రెస్ ఉండదు పాప మనసులో. చెప్పండి. తప్పకుండా మీ సలహా పాటిస్తాను. పాప తర్వాతే నాకెవరైనా. మీ అమ్మాయికి తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. మీరు చూపించే ఫోటో తప్ప. అమిత్ పాపకి బాగా దగ్గరయ్యాడు. అతను తన తండ్రి అనుకుంటుంది ఆ చిన్నారి. అతనంటే మీకు ఇష్టమే. ఎన్నాళ్ళని పెళ్లి చేసుకోకుండా ఉండగలరు? మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు కదా. ఆ మాట అనేసింది గాని డాక్టర్ అమ్మ నొచ్చుకుంటుందేమో అని భయపడింది హరిత. నా విషయం వేరు. నాకు పిల్లా జల్లా లేరు, బంధువులు కూడా లేరు. 50 ఏళ్లు గడిచిపోయాయి. పెళ్లి చేసుకుని ఆనందించాల్సిన వయసులో మనసుకు నచ్చిన వాడితో వివాహం కాలేదు. అతను ఇప్పటికీ ఆత్మీయుడిగానే మిగిలిపోయాడు. నువ్వు అలా కాదు. నిండా 25 ఏళ్లు కూడా లేవు. ఎన్నాళ్ళని చనిపోయిన భర్తను జ్ఞాపకాల నీడలో తలుస్తూ ఉంటావు? శిశిరం తర్వాత వసంతం రావాలి. అది ప్రకృతి ధర్మం. మనకి ఉన్న అన్ని వ్యవస్థల్లోనూ దాంపత్య బంధం పటిష్టమైంది, అపురూపమైంది. ఆ బంధం పరస్పర గౌరవం, ప్రేమ పునాదుల మీద నిలబడి ఉంటుంది. నువ్వు అమిత్ అంటే ఇష్టపడుతున్నావు. భవిష్యత్తులో నీ బిడ్డ పట్ల అతడు నిర్లక్ష్యం చూపుతాడేమో అని అంతరాంతరాళల్లో భయం ఉంది. అందుకే వెనక ముందు ఆలోచిస్తున్నావు. లహరికేమో లోపల అమిత్ ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అన్న భయం. మీ ఇద్దరు భార్యాభర్తలైతే ఆ పిల్లలో స్ట్రెస్ లక్షణాలు తగ్గుతాయి. నువ్వు ఏమన్నా అంటావన్న జంకు లేకుండా అతన్ని ఆప్యాయంగా డాడీ అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతుంది. నా సలహా ఏమిటంటే అతన్ని వెంటనే పెళ్లి చేసుకో. మీ ఇద్దరి మధ్య నిలబడ్డా, బెడ్ మీద ఇద్దరి మధ్య పడుకున్న పాప మనసులో అభద్రతా భావం పోతుంది. తనకి కవచంలా తల్లిదండ్రులు చెరోవైపు ఉన్నారన్న భరోసా ఉంటుంది. డాక్టర్ మాటలు శ్రద్ధగా వింది. 2 నిమిషాలు ఆలోచించి, మీరు చెప్పినట్లే చేస్తాను అంది హరిత. అపర్ణ ఇంటి ముందున్న విశాలమైన ఆవరణలో ఉన్న ప్లే ఏరియాలో ఓ 10 మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సిమెంట్ బెంచి మీద కూర్చుని ఆడుకుంటున్న లహరిని తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు అమిత్. అతన్ని గమనించి అక్కడికి వెళ్ళి పక్కన కూర్చుంది అపర్ణ. నువ్వు, హరిత, నేను, అన్నపూర్ణమ్మ గారు మనమంతా ఇక్కడ సరదాగా ఉంటున్నాం. పాపం మీ నాన్న ఒక్కడే మీ ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అతని మనస్సు అంతా మన మీదే ఉంది. మీ డాడీని ఇక్కడికి రమ్మనమని చెప్పొచ్చు కదా. నువ్వు ఇక్కడ లేకపోతే నేను ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇక్కడ వాలిపోతాడు. ఇక్కడికి వస్తే నువ్వు ఎగిరిపడి దూరంగా వెళ్ళిపోతావేమో అని మీ నాన్న భయం. నువ్వు ఫోన్ చేస్తే నిమిషాల్లో ఇక్కడ వాలిపోతాడు. అతనికి మాత్రం ఎవరున్నారు మనం తప్ప అందామె. ఎందుకనో ఆమె చెప్పినట్లు నడుచుకోవాలనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలి. చెబితే ఊడిపోయే ముక్కులా ఉండకూడదు. కెరటానికి సముద్రానికి ఉండే సంబంధం తండ్రి కొడుకులది. కెరటంలా తన దారి తాను చూసుకోవాలని తీరానికి పరుగులు తీస్తుంది. తండ్రి మీద కోపం వస్తే అలిగి దూరంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏదో ఒక రోజు తండ్రి దగ్గరకు చేరుకోవాలి అందామె. జీవితాన్ని కాసి వడపోసినామెలా అనిపించింది అతనికి. తండ్రికి ఫోన్ చేశాడు అమిత్. మేమంతా డాక్టర్ అపర్ణ గారి ఇంట్లో ఉంటున్నాం 4 రోజుల నుంచి. మరో వారం రోజులు ఎక్కడే ఉండమంటున్నారు. మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా. అమిత్ మరేదో మాట్లాడేలోపే అరగంటలోపే అక్కడుంటాను అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు నాగేంద్ర. వచ్చిన వెంటనే అందరితో కలిసిపోయాడు. హరిత, అన్నపూర్ణమ్మ గారితో కలివిడిగా మాట్లాడాడు నాగేంద్ర. పాప ప్లే ఏరియాలో ఆడుకుంటుంటే అక్కడికి వెళ్ళి జారుడు బండ స్వింగ్ దగ్గర లహరి పక్కనే ఉండి ఆడించాడు. అపర్ణ నవ్వుకుంది. అంకుల్కి చిన్నపిల్లల మీద ఆపేక్ష పెరిగినట్లుంది. అది వరకు ఏది పట్టించుకోకుండా వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండేవారు. ఇప్పుడు వాటి మీద ఆసక్తి తగ్గిపోయింది.
తన కొడుకుకి లహరి అంటే ప్రాణం కాబట్టి తను పాప చుట్టూ తిరుగుతున్నాడు. ముసలాయనకి బాంధవ్యాల మీద మోజు పెరిగినట్లుంది అంది అపర్ణ. 50 ఏళ్లకు పైబడ్డ అంకుల్కి తెల్ల వెంట్రుకలు లేవు, యంగగానే కనిపిస్తున్నారు అంది హరిత. లహరి హెల్త్ కండిషన్ పూర్తిగా నార్మల్ అని డాక్టరమ్మ చెప్పడంతో హరిత కూడా సంతోషంగా ఉంది. అన్నపూర్ణమ్మ బిర్లా మందిర్ చూడాలని ఉంది అని చెప్పింది. హరితకేమో సాలార్జంగ్ మ్యూజియం చూడాలన్న కోరిక వెలిబుచ్చింది. ఆ మాటలు విన్న నాగేంద్ర, నేను కారులో తీసుకువెళ్తాను రండి, ముందు మ్యూజియం చూసి తిరిగొచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రావచ్చు అన్నాడు. వాళ్ళు వెళ్ళాక వారపత్రిక తిరిగేస్తూ హాల్లో కూర్చున్నాడు అమిత్. నువ్వు వెళ్ళలేదేమిటి బాబు అడిగింది అపర్ణ. ఇక్కడే పుట్టి పెరిగిన వాణ్ణి, చాలాసార్లు చూశానండి అన్నాడతను. వంట మనిషిని పిలిచి 2 కప్పుల కాఫీ పట్టుకురా అని పురమాయించింది. నేను, వరం, నాగేంద్ర హైస్కూల్లో క్లాస్మేట్స్. మా ముగ్గురిది ఒకే ఊరు. ఆ విషయం నీకు తెలుసా అడిగింది అపర్ణ. అమ్మ చెప్పింది ఆ విషయం. మా గురించి ఇంకేం చెప్పింది మీ అమ్మ అడిగింది అపర్ణ. మీ ముగ్గురివి పక్కపక్క ఇళ్ళని, మా నాన్న మేనత్త కొడుకు, చిన్నప్పటి నుంచి బావంటే ప్రాణమని, మీరే బావని వలలో వేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారని చెప్పింది. అమ్మని చిన్నప్పటి నుంచి నాగేంద్ర పెళ్ళామని పిలుస్తూ ఉండేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళంతా. పెళ్ళైనా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవడానికి మీరే కారణమని చెప్పింది. అది నిజమే కదా అన్నాడతను. కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి నిట్టూర్పు విడిచిందామె. మీ అమ్మ వసుమతి నాకంటే 2 ఏళ్లు చిన్నది. మీ నాన్నది నాది ఇంచుమించు ఒకే వయసు. నేను నాగేంద్ర 8వ తరగతిలో ఉంటే ఆమె 6వ తరగతిలో ఉండేది. చదువు మీద కంటే మేమిద్దరము క్లాసులో ఒకే బెంచీలో కూర్చోన్నామేమోనని మా క్లాస్ దగ్గరకు తొంగి చూసేది. వరండాలో నిలబడి మాట్లాడుకుంటున్నా ఈర్ష్యపడేది. నాగేంద్ర చెయ్యి పట్టుకుని లాక్కుని వెళ్ళేది. అది చిన్నపిల్ల, ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వేమీ పట్టించుకోకు అనేవాడు. వసుమతి కళ్ళబడకుండా ఏ గడ్డివాము దగ్గరో చింతతోపు దగ్గరో చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ప్రేమంటే ఏమిటో తెలియని రోజులవి. ఎక్కడో చోట మేమిద్దరము క్లాస్మేట్స్ గురించో మాస్టర్ల గురించో చేయాల్సిన హోంవర్క్ గురించో మాట్లాడుకునేవాళ్ళం. మేము ఎక్కడికి వెళితే అక్కడికి గూఢచారిణిలా వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నారు, మగపిల్లాడితో నీకు మాటలేమిటి, మీ క్లాసులో బోలెడు మంది ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్లతో మాట్లాడుకోవచ్చు కదా అని కళ్ళురిమి చూస్తూ అనేది. మొదట్లో కోపం వచ్చేది వసుమతి ప్రవర్తన చూసి. నాగేంద్ర వసుమతిని వెనకేసుకొచ్చేవాడు. అది చిన్నపిల్ల, లోకజ్ఞానం తక్కువ, తనతో తప్పితే బావ మరొకరితో మాట్లాడకూడదు, అది దాని తత్వం, ఉత్త అమాయకురాలు, నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పేవాడు. వరంకి గంటల తరబడి మాట్లాడుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఆడపిల్లలతో 2-3 పొడి మాటలు మాట్లాడి లైబ్రరీలో కాలక్షేపం చేసేవాడు. హైస్కూల్లో చదివే రోజుల్లోనే వారపత్రికలు, నవలలు చదివేవాడు. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల మీద ఆసక్తి ఉండేది కాదు. మాకేమో ఆ సబ్జెక్ట్స్ అంటే మహా పిచ్చి. నాగేంద్ర గణితంలో ఎటువంటి కఠినమైన లెక్కైనా నిమిషాల్లో సాల్వ్ చేసేవాడు. అతనికి లెక్కల్లో ఫస్ట్ మార్క్ వస్తే నాకు కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఫస్ట్ మార్కులు వచ్చేవి. వరం ఇంగ్లీషు, తెలుగు భాషలో మంచి మార్కులు వచ్చేవి. కాలేజీ చదువులకి పొన్నూరు వచ్చాము. మా అమ్మమ్మ పాత పొన్నూరులో ఓ పూరిలో అద్దెకు తీసుకుని మా ఊరి నుంచి వచ్చి చదువుకునే పిల్లలకు అన్నం వండి పెట్టేది. వాళ్ళేదో కొంత డబ్బు ఆమెకి ఇస్తూ ఉండేవాళ్ళు. మా మెస్సు పక్కనే రూములో వరం వాళ్ళ తమ్ముడు చక్రపాణి ఉండేవాళ్ళు. నాతోనో వరంతోనో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. నాగేంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. అరండల్పేటలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాం. అక్కడికి కూడా నాకు తోడుగా ఉండడానికి, వండి పెట్టడానికి అమ్మమ్మ వచ్చింది. అమ్మా నాన్నలు చిన్నప్పుడే చనిపోవడంతో మేనమామ ఇంట్లో ఉండేదాన్ని. పై చదువులు చదివించడం నా వల్ల కాదని తెగేసి చెప్పాడు మేనమామ. అమ్మమ్మ తన పొలం అమ్మి నన్ను చదివించింది, నాకు తోడుగా ఉంది. డాక్టర్నయ్యాక అమ్మమ్మను నా దగ్గరే ఉంచుకోవాలని కలలు కనేదాన్ని. ఆ కోరిక తీరలేదు. హౌస్ సర్జన్ చేస్తున్నప్పుడే అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ గుర్తుకు రాగానే అపర్ణ కళ్ళు చెమర్చాయి. వంట మనిషి ట్రేలో కాఫీ తెచ్చి వాళ్ళిద్దరికీ చెరో కప్పు ఇచ్చాడు. కాఫీ తాగడం పూర్తయ్యాక మళ్ళీ జ్ఞాపకాల పెట్టి తీసి మెదడులో బలమైన ముద్ర వేసుకున్న సన్నివేశాలను గుర్తుకు తెచ్చుకుంది. నాగేంద్రకు నాకు మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిపోయింది. ఒక్కరోజు కూడా ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నాం. మా దృష్టి చదువు మీదే ఉండేది. వీలు దొరికినప్పుడల్లా కలిసి పార్కులకి, సినిమాలకు వెళ్లేవాళ్లం. మా ఇద్దరిని ఊళ్ళో వాళ్ళు సినిమా హాల్లో చూశారు. ఆ విషయం వసుమతికి చెప్పారు. చిందులు తొక్కింది. వారం రోజులు అన్నం తినడం మానేసింది. తనకు నాగేంద్రకు వెంటనే పెళ్లి చేయమని మంకుపట్టు పట్టింది. నాగేంద్ర తండ్రి అంటే మీ తాత పెళ్లి ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాడు. వసుమతిని పెళ్లి చేసుకునే చదువు కొనసాగించు, లేకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ దక్కదు,
నీ చదువు ఆగిపోతుంది అని తండ్రి బెదిరించాడు. బావతో పెళ్లి కాకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంది వసుమతి. నా దగ్గరకు వచ్చి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు నాగేంద్ర. ఏం చెయ్యాలి? పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్లి చేసుకోవాలా లేదా? ఉత్త ఎంబీబీఎస్తో లాభం లేదు. పిల్లల వైద్యంలో స్పెషలైజేషన్ చేయాలి. అతను ఇంజనీర్ పూర్తి చేసి బిజినెస్ మొదలు పెట్టాలి. ఎలా? 2-3 రోజులు ఒకరినొకరు కౌగిలించుకుని ఏడ్చేశాము. చివరికి నాగేంద్ర మెత్తబడ్డాడు. వసుమతి తిక్కల్ది, అన్నంత పని చేస్తుంది. తన మూలంగా ఆ అమాయకురాలు చనిపోవడం తను తట్టుకోలేదు. తెలివితేటలు ఉన్నాయి గాని మానసికంగా బలహీనుడు నాగేంద్ర. పునరాలోచనలో పడ్డాడు. నాగేంద్రను తనంతగా ప్రేమిస్తుందో ఆ వసుమతి కూడా అతన్ని ఆరాధిస్తుంది, గాఢంగా ప్రేమిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగానే పరిగణించేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. ఊరికి వెళితే తన్ను ఓ విలన్గా చూశారు. వాళ్ళిద్దరి మధ్య నువ్వెందుకు దూరావు? అది మంచి పద్ధతి కాదన్నారు ఊళ్ళో పెద్దలు. నాగేంద్ర బాధపడుతుంటే తనే అతనికి నచ్చ చెప్పింది. బాధపడకు, మనం అనుకున్నవన్నీ జరగవు. జరిగేవి మనం అనుకున్నవి కావు. డోంట్ బీ సాడ్, డోంట్ క్రై. ధైర్యంగా ముందుకు నడిచి నువ్వు అనుకున్నవన్నీ సాధించు. వసుమతిని, అనురాగాన్ని, ప్రేమను పంచి మరింత దగ్గరవు. ఆ అమ్మాయికి ఎటువంటి కష్టమో కలిగించకుండా హక్కున చేర్చుకో అంది అతనితో. ఎన్నో మధురమైన అనుభూతులను ఇద్దరము పంచుకున్నాం. ఎక్కడ ఉన్నా మన స్నేహం కొనసాగాలి అన్నాడు నాగేంద్ర. నాగేంద్ర హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. అతని దృష్టి పూర్తిగా వ్యాపారాల మీదకు మళ్ళింది. హైదరాబాద్లో ప్రాక్టీస్ పెట్టాలన్న ఆలోచనే లేదు. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ విశ్వనాథన్ తనకు గైడ్, ఫిలాసఫర్, మెంటర్. అక్కడ చిల్డ్రన్స్ హాస్పిటల్ పెడుతున్నాను, నువ్వే వచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేయాలి అని రిక్వెస్ట్ చేశాడు. ఆయన మాట కాదనలేక హైదరాబాద్ వచ్చింది. 4 సంవత్సరాల తరువాత విశ్వనాథం గారు అమెరికా వెళ్ళిపోయారు కొడుకుల దగ్గరికి. హాస్పిటల్ నాకు అమ్మేసి. హాస్పిటల్ పూర్తి బాధ్యతలు మీద పడడంతో నాగేంద్ర గుర్తుకొచ్చేవాడు. 1-2 పార్టీల్లో అతను కనిపించిన కళ్ళతోనే పలకరించుకునేవాళ్ళం. ఓసారి మాత్రం నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాడు నాగేంద్ర. ఏమి సమాధానం చెబుతుంది? మనస్సంతా అతని మీదే నిండి ఉంటే మరొకరిని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడడం ఎందుకు? మౌనంగా ఉండిపోయింది సమాధానం చెప్పకుండా. వసుమతి చనిపోవడంతో అతను మరింత కృంగిపోయాడు. ఇంటికెళ్ళి పలకరించాను. మనిషి పూర్తిగా చిక్కిపోయాడు. గడ్డం బాగా పెరిగిపోయింది. నాగేంద్ర పరిస్థితి చూసి జాలేసింది. 2వ కొడుకు చనిపోవడంతో మరింతగా బాధపడుతూ ఉండేవాడు. మీ అమ్మ ఉన్నంతకాలం నేనెప్పుడూ అతనితో వెనకట్లా చనువుగా ఉండలేదు. స్నేహితుడిని పలకరించినట్లు 2 మాటలు మాట్లాడి వచ్చేసేదాన్ని. మీ అమ్మ చనిపోయాక 2 ఏళ్ల తర్వాత మేమిద్దరము సన్నిహితులమయ్యాము. అతన్ని మళ్ళీ మామూలు ప్రపంచంలోకి రావడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. అమిత్ మనిద్దరి స్నేహబంధాన్ని అపార్థం చేసుకుంటున్నాడు, నిన్ను ఎక్కువగా ద్వేషిస్తున్నాడు అని మీ నాన్న అంటే పట్టించుకోలేదు. మానసికంగా నన్నివ్వడానికి, బయోలాజికల్ నీడ్స్ తీర్చడానికి పక్కన నేను ఉండాలి. మీరందరూ మళ్ళీ ఒకటవ్వాలని కోరుకునేదాన్ని ఎప్పుడు. అనుకోకుండా లహరిని మా హాస్పిటల్కి తీసుకురావడంతో తెగిపోయిన బంధం చిగురులు తొడిగి పచ్చదనం సంతరించుకుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ చెప్పడం ముగించింది అపర్ణ. ఏ స్త్రీ అయినా తన భర్త సంపాదించిన ఆస్తిని మరొకరికి ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డల్లో ఒకరిని మరో స్త్రీకి దత్తత ఇవ్వడానికి అభ్యంతరం చెప్పదు. కానీ తన భర్తను మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడదు. భర్తతో సన్నిహితంగా తిరిగే స్త్రీని భార్య అసహించుకుంటుంది. మీరిద్దరూ మా అమ్మని క్షోభకి గురిచేశారు కదా? యు ఆర్ 100% కరెక్ట్. నిజమే, కాదనను. ఆమెను క్షోభకి గురి చేయకూడదనే నాగేంద్రను కలిసే ప్రయత్నం చేసేదాన్ని కాదు. మీ నాన్న అంతే, నాకు దూరంగానే తిరిగేవాడు. ఎప్పుడన్నా మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చిన ఫంక్షన్స్లో 2-3 సార్లు కలిశాము. అది మీ నాన్న పక్కన అమ్మ ఉన్నప్పుడే. క్యాజువల్గా సాగిపోయేది మా మాటలు. బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉంటుంది? పిల్లలు ఏం చదువుతున్నారు అని అడిగి అతను చెప్పింది విని మరో పక్కకు వెళ్ళిపోయేదాన్ని. నేను ఉండాల్సిన స్థానంలో వసుమతి ఉందని ఈర్ష్యపడేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి మీ అమ్మ మనస్తత్వం తెలుసు కాబట్టి ఫోన్లో కూడా నాగేంద్రతో మాట్లాడేదాన్ని కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం గుర్తుకొచ్చేది. పాత రోజుల్లోకి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లోని సన్నివేశాలు మెదడు పొరల్లో మెదిలేవి. క్యాంటీన్ ముందున్న పచ్చని చెట్ల కింద చేరి చేసిన అల్లరి, నున్లేత చేతి స్పర్శలు, 2-3 సార్లు దొంగచాటు ముద్దులు, అతని కంట్లో నలకపడితే పెదాలు దగ్గరకు చేర్చి ఊదడం, తన కంట్లో నలక సంగతి మర్చిపోయి నా నీలి కళ్ళల్లోకి అతను చూడడం, అనుక్షణం అతన్ని అంటిపెట్టుకుని పొలాల్లో, తోటల్లో, కాలేజీ ఆవరణలో తిరగడం గుర్తుకొచ్చేది. అలా ఊహల్లో ఊగడంతోనే సరిపుచ్చుకునేదాన్ని. మీ అమ్మ చనిపోయిన 2 ఏళ్లకు గాని మళ్ళీ మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగలేదు. మన ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అని అడిగాడు మీ నాన్న.
నీ ప్రాపర్టీలో వాటా కోసం పెళ్లి చేసుకున్నానని మీ అబ్బాయి నన్ను నిందిస్తాడు. ఇలాగే కొనసాగిద్దాం మన బంధాన్ని అని సమాధానం ఇచ్చాను. నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తున్నాడు అమిత్. అతనికి తెలియని ఎన్నో విషయాలు ఆమె పోసగుచ్చినట్లు చెప్పింది. అప్పటి వరకు ఆమె పైన ఉన్న తక్కువ అభిప్రాయాలు తుడుచుకుపోయాయి. ప్రేమ, స్నేహం రెండూ ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించవు. అప్పుడప్పుడు మనసుని తూట్లు పొడుస్తాయి, గాయపరుస్తూ ఉంటాయి. అలాగని ఆ రెంటికి దూరంగా ఉండలేము. ఆనందాన్ని కలిగించేది ఏదైనా ఒక్కొక్క సమయంలో దుఃఖాన్ని కలిగిస్తాయి. ఆ రెండిటిలో ఉన్న మాధుర్యాన్ని, చిరుచేదును ఆస్వాదించాలి. అప్పుడే బ్రతుకు పండుతుంది. పెనం మీద ఎన్ని అట్లు వేసినా చిల్లులుంటాయి. ఎవరేసినా ఆ తూట్లు కనిపిస్తాయి. జీవితం కూడా అంతే. అందరి జీవితాల్లో చిన్న చిన్న లోపాలుంటాయి. వాటిని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడకూడదు అందామె. నిజాయితీగా ఆమె మాట్లాడిన తీరు అతనికి నచ్చింది. చక్రపాణి కొడుకు 5 ఏళ్లు అమెరికాలో ఉండి తిరిగొచ్చేశాడు. అమెరికాలో ఉన్నప్పుడే కొడుక్కి పెళ్లి చేయాలని అనుకున్నాడు. H1 వీసా ఉందా, మంచి ఉద్యోగంలో ఉన్నాడా అని ఆడపిల్లలు ఎదురు ప్రశ్నలు వేయడంతో ఏ సంబంధం కుదరలేదు. బాగా కట్నం వస్తుందని ఆశపడితే అసలకే మోసం వచ్చింది. నల్గొండ సమీపంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు వరుణ్. 3 ఆడపిల్లలకు నాకంటే పెద్దవారైన మీకు చెప్పకుండానే పెళ్లి సంబంధాలు నిర్ణయం చేసి పెళ్లిళ్లు చేసి ఇబ్బందులు పడ్డాను. వరుణ్కి మీరే అమ్మాయిని సెలెక్ట్ చేయండి అనేశాడు చక్రపాణి. చీరార్ల దగ్గర ఒక బంధువుల అమ్మాయి పెళ్లి ఉంది. బస్సులో వెళ్ళొస్తాను అన్నాడు వరం. బస్సులో ఎందుకు, మన కారులో వెళ్దాం అన్నాడు చక్రపాణి. చక్రపాణి డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్నాడు. చీరాల వైపు వెళ్లే రోడ్డు దగ్గరకు వెళ్ళగానే బస్సులో ఆగే చోట ఓ పెద్దాయన్ని గమనించాడు. ఆయన పక్కన 25 ఏళ్ల అమ్మాయి ఉంది. వెంటనే కారాపు అన్నాడు వరం తమ్ముడితో. ఎందుకు? బస్టాప్ దగ్గర నిలబడిన అతను నాకు బాగా తెలుసు. తెలుగు మాస్టర్గా పనిచేసి 10 ఏళ్ల కిందటే రిటైర్ అయ్యాడు. ఆయనది చీరాలే. కారాపాడు చక్రపాణి. మాస్టారు గుర్తుపట్టారా? వెల్లటూరు స్కూల్లో నేను టీచర్గా జాయిన్ అయినప్పుడు మీరు తెలుగు మాస్టర్గా పనిచేసేవారు. అదే స్కూల్లో. మీది చీరాల కదూ? కారు దిగి మాస్టర్ దగ్గరకు వెళ్ళి అడిగాడు. సరిగ్గా గుర్తుపట్టలేదాయన. బావున్నారా? నస్యం డబ్బా ఎప్పుడు మీ జేబులో ఉండేది. తెలుగు పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. మీరు పద్యం పాడుతుంటే మీ క్లాసు డోర్ దగ్గర నిలబడి వినేవాణ్ణి. ఇప్పుడు గుర్తుకొచ్చావు. నీ పేరు వరం కదూ? అవునండి. ఎక్కడికి వెళ్తున్నారు? మా అబ్బాయి ఇక్కడ ఇండియన్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. వాడి దగ్గరకు వచ్చాను. ఈ అమ్మాయి నా మనవరాలు. మా ఊరు తీసుకువెళ్తున్నాను. బీటెక్ చదివింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఉద్యోగం వచ్చాక మా దగ్గరకు రావడానికి వీలు పడదు. చీరాల వెళ్తున్నాం అన్నాడు అప్పారావు మాస్టారు. మేము చీరాల వెళ్తున్నాం, మీరు కారెక్కండి అన్నాడు వరం. ఆయన దగ్గర నస్యం వాసన రాలేదు. జేబులకి నస్యం మరకలు కనిపించలేదు. నస్యం మానేశారా? ఇదిగో ఈ మనవరాలి మూలంగానే ఆ అలవాటు మానుకున్నాను. చిన్నప్పుడు దగ్గరకు రమ్మని పిలిస్తే నీ దగ్గర వాసన, ఆ డబ్బా అవతల పడేస్తే నీ ఒళ్ళో కూర్చుంటాననేది. ఆ అలవాటు పూర్తిగా మాన్పించింది. మా అబ్బాయి అదే మాట చెబితే వినిపించుకునేవాణ్ణి కాదు. అసలు కంటే వడ్డీ ముద్దని మనవరాలు కోప్పడితే మానేశాను నవ్వుతూ అన్నాడాయన. కారెక్కండి, వెనక సీట్లో కూర్చోండి. వద్దండి, బస్సులో వెళ్ళడం అలవాటు అందా అమ్మాయి. తను అలాగే మాట్లాడతాడు. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తాం కారెక్కమని అడిగితే ఆ అమ్మాయి నమ్రత బాగా నచ్చింది వరానికి. 2-3 సార్లు అడిగితేనే గాని వాళ్ళు కారెక్కలేదు. చక్రపాణి విసుక్కుంటూనే ఉన్నాడు. రోడ్డు పక్కన పరిచయస్తులు కనిపిస్తే కారాపి వాళ్ళను పలకరించి బ్రతిమలాడి కారెక్కించుకోవాలా? అన్నయ్యకి అందరూ కావాలి. పెసర పునుగులు, జామకాయ ముక్కలు వాళ్ళ తాతకు పెట్టి ముందు కూర్చున్న వరానికి చక్రపాణికి ఇచ్చింది. పెసర పునుగులు భలే ఉన్నాయి తల్లి. నీ పేరేమిటి తల్లి అడిగాడు వరం. వనప్రియ అందా అమ్మాయి. బావుంది. వనప్రియ అంటే కోయిల కదూ? మీ తాతగారు పెట్టారా నీకా పేరు? అవునండి అంది నవ్వుతూ అమ్మాయి. వాళ్ళు ముగ్గురు కబుర్లలో పడిపోయారు. మాటిమాటికి వెనక్కి తిరిగి వరం వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే ఉన్నారు. అప్పికట్ల గ్రామం దగ్గరకు వచ్చింది కారు. ప్రముఖ తెలుగు కవి తుమ్మల సీతారామమూర్తి అప్పికట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తెలుగు లెంకగా సుప్రసిద్ధులు. అభినవ తిక్కన అన్న బిరుదు కూడా ఉంది. ఖద్దరు దుస్తులు ధరించేవారు. 6 అడుగుల మనిషి, గుబురైన మీసాలతో రైతులా కనిపించేవాడు. పలకరించి 4 మాటలు మాట్లాడితే తెలుగువాణ్ణని గర్వంగా గొప్పగా చెప్పేవాడు. 2-3 సార్లు వారిని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది నాకు అన్నాడు అప్పారావు మాస్టారు. బాపట్ల దాటాక చీరాల చేరుకున్నారు. పొన్నూరు నుంచి ఇక్కడకు చేరుకునేదాకా మీరు మాట్లాడుకోవడమే గాని నేనొక్కడున్నానన్న సంగతే మర్చిపోయారు అన్నాడు చక్రపాణి.
ఈ అబ్బాయి ఎవరో పరిచయం చేయలేదు అన్నాడు అప్పారావు. నా తమ్ముడే, పొన్నూరులో పెద్ద బిజినెస్ మ్యాను. మీ అబ్బాయి పేరు చెప్పండి. అతన్ని మావాడు కలిసి తక్కువ వడ్డీలో లోన్ తీసుకుంటాడు. ఆ డబ్బు పెట్టుబడి పెట్టి రెట్టింపు సంపాదిస్తాడు. బ్యాంకు లోన్ తీర్చడు, మరీ ఒత్తిడి చేస్తే అప్పులు కడతాడు. మావాడి జీవనలిపి అది. చక్రపాణికి కోపం రాలేదు. మీ పాఠశాలల్లో దస్తావేజుల భాష, ప్రామిసరీ నోట్ల భాష నేర్పకపోయినా నాకు వాటిల్లో ప్రావీణ్యం వచ్చింది నవ్వుతూ అనేశాడు. సుమతి శతకం తెలుగులో వచ్చిన శతకాలలో మొట్టమొదటిది. ఈ శతకాన్ని రాసిన బద్దెన కూడా అవసరమైనప్పుడు అప్పిచ్చేవాడు ఉన్న ఊరిలో ఉండమన్నాడు. అప్పు విషయంలో ఓ సూచన కూడా చేశాడు. అప్పిచ్చేవాడు ఉన్నాడు కదా అని అప్పులు చేసి నలుగురిలో గొప్ప కోసం వేడుకలు చేయకూడదన్నాడు. అలా చేస్తే కీడు కలుగుతుందని చెప్పాడు అన్నాడు అప్పారావు మాస్టారు. చిన్నప్పుడు మా తమ్ముణ్ణి అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పోరు ఏరు, పద్యానికి తాత్పర్యం చెప్పరా అంటే అప్పులిచ్చే వైద్యుడు ఉన్న ఊరిలో ఉండడం అని అర్థం చెప్పేవాడు అన్నాడు వరం. వయసులో ఉన్నప్పుడు జ్వరం తగిలితే వైద్యుడి దగ్గరకు వెళ్ళాను. పరీక్షలు చేసి ఏవో మందులు రాసిచ్చారు. కాగితం మీద రాయటం కాదు సార్, మీరే వాడాల్సిన మందులు అప్పుగా ఇవ్వండి, జ్వరం తగ్గితే మందులకైన ఖర్చు చెల్లిస్తాను అని చెప్పాను. నేనెందుకు మందులు ఇవ్వాలి అని అడిగాడు ఆ డాక్టరు. అప్పుగా ఇవ్వండి, అప్పిచ్చేవాడు వైద్యుడు అని ఎప్పుడో 13వ శతాబ్దంలోనే బద్దెన కవి చెప్పాడు కదా. మీ రోగాలు తగ్గకపోతే నేను అప్పుల పాలవుతాను అన్నాడు ఆ డాక్టర్. అందరూ నవ్వుకున్నారు చక్రపాణి మాటలకు. పచ్చని పొలాల మధ్య తార్ రోడ్డు మీద కుదుపులు లేకుండా పోతూ ఉంది కారు. బాపట్ల దాటాక ఇసుక దెబ్బలు కనిపించాయి. చీరాల చేరుకున్నారు. పెళ్లివారి ఇంటి ముందు కారాగింది. మీళ్ళెక్కడో చెబితే అక్కడే కారాపేవాళ్ళం కదా అన్నాడు చక్రపాణి. ఆడపెళ్లివారింటి పక్కిల్లే మాది. పెళ్లివారింట్లో అంతా హడావిడిగా తొడతొక్కిడిగా ఉంది. తాపీగా కాళ్ళు చాపును కూర్చోవాలనుకున్నా వీలు పడదు. మాది పెద్దిల్లే. ఇంటి వెనక విశాలంగా పెరడుంది. బాదం చెట్ల నీడలో మంచాలు వేసుకుని హాయిగా పడుకోవచ్చు. స్నానం చేయాలనుకుంటే పెరట్లో బావి, చేదబకెటు ఉన్నాయి. వేడి నీళ్లు కావాలన్నా ఇంట్లో గేజర్ కూడా ఉంది. భోజనం సమయానికి పెళ్లివారింటికి వెళ్ళొచ్చు. తెల్లవారుజామున కదా పెళ్ళి అన్నాడు పెద్దాయన. పెళ్లివారికి కనబడొస్తాం అన్నాడు వరం. కారు అప్పారావు ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో పార్క్ చేశాడు చక్రపాణి. పెళ్లివారి ఇంటి ముందున్న తాటాకుల పందిరి దగ్గరకు వెళ్లారు వాళ్ళిద్దరు. నువ్వు వచ్చావు, మా అమ్మాయి పెళ్లికి చాలా సంతోషం అన్నాడు పెళ్లి కూతురు తండ్రి వరంని వాటేసుకుని. తమ్ముణ్ణి పరిచయం చేశాడు. పెళ్లి ముహూర్తంకి ముందు వృద్ధ దంపతులైన అప్పారావు ఆయన భార్యను పెళ్లి ఇంటికి పిలిపించి కూతురు చేత వాళ్ళకి పాదాభివందనం చేయించాడు తండ్రి. పెళ్లి కూతురి తలనిమిరి ఆశీస్సులు అందజేశారా దంపతులు. పందిట్లో అప్పారావు మాస్టరి పక్కనే కూర్చున్నాడు చక్రపాణి. పెళ్లిలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే తనకు వచ్చిన సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఏవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ పెద్దాయన ఆయన మనవరాల్ని వదిలిపెట్టడం లేదు. ఆ అమ్మాయి పట్ల సదభిప్రాయం ఏర్పడింది. వనప్రియ సాంప్రదాయ పద్ధతిలో ఉంది. అమ్మాయి నిదానం, కోడలుగా చేసుకుంటే కొడుకు సుఖపడతాడు అనుకున్నాడు చక్రపాణి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్య దుప్పటి ఉంచుతారెందుకు పెద్దాయన్ని అడిగాడు చక్రపాణి. బాల్య వివాహాలు జరుగుతూ ఉండేవి వెనకటి రోజుల్లో. 8 ఏళ్ల అమ్మాయికి 50 ఏళ్ల వయసు మీద పడ్డ వ్యక్తినిచ్చి పెళ్లి చేసేవాళ్లు. పెళ్లి కొడుకు వివరాలు పెళ్లి కూతురికి తెలియనిచ్చేవారు కాదు. పెళ్లి కూతురు తనకి కాబోయే భర్త అందగాడు, యువకుడు అని ఊహించుకుంటూ పెళ్లిపేటల దగ్గరకు వస్తే పెళ్లి కొడుకును చూసి గాబరాపడి మోర్చిపోకుండా మధ్య తెర ఉంచి కొంత స్థిమితపడ్డాక తెర తీసేవాళ్లు. ఆచారం కొనసాగుతూనే ఉంది చెప్పుకుపోయాడు అప్పారావు. నాకు ఒక్కడే కొడుకు, అమెరికాలో చదువుకునొచ్చాడు, అందంగా ఉంటాడు, కాస్తో కూస్తో ఆస్తి కూడా ఉంది. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాను అన్నాడు చక్రపాణి. ఆ విషయం తనకెందుకు చెబుతున్నాడో అర్థం చేసుకున్నాడు అప్పారావు. తన మనవరాల్ని అతను పదే పదే మెచ్చుకోవడం, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా అని అడగడం గమనిస్తూనే ఉన్నాడు. అతనంతటా అతనే బయటపడి మనసులోని మాట బయటపెడతాడేమో అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ముహూర్తం సమయంలో జీలకర్ర బెల్లం నెత్తిమీద పెట్టేటప్పుడు, తాడిబొట్టు కట్టేటప్పుడు భజంత్రీలు చెవులు చిల్లుపడేటట్టు వాయిస్తున్నారు. శుభకార్యం జరిగేటప్పుడు తుమ్ముల శబ్దం వినిపించకూడదంటారు పెద్దలు. అందుకే తుమ్ములు వినిపించకుండా ఆ వాయిద్యాల మోత అన్నాడు పెద్దాయన. పెళ్లి మండపం దగ్గరే ఓ పక్కన నిలబడి ఆ శుభకార్యాన్ని చూస్తూ ఉండిపోయాడు వరం. కారులో పొన్నూరు తిరిగొచ్చేటప్పుడు మన వరుణ్ణి వనప్రియనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందన్నయ్య వరాన్ని అడిగాడు. మంచి నిర్ణయం తీసుకున్నావు. మంచి రోజు చూసి వరుణ్తో కలిసి వాళ్ళింటికి వెళ్ళి సంబంధం ఖాయం చేసుకో. వాళ్ళుండేది విద్యానగర్లో. ముందు అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు నచ్చారో లేదో తెలుసుకుని పెళ్లి విషయం మాట్లాడు అన్నాడు వరం. నువ్వు వెళ్ళి మాట్లాడితే బాగుంటుందన్నయ్య.
అప్పారావు గారి అబ్బాయి సుమంత్ని కలిసి మాట్లాడాను. మన వరుణ్ గురించి అన్ని వివరాలు వాళ్లకు చెప్పాను. వాళ్ళు కట్నం ఇచ్చుకోలేరు. మనకు ఆస్తి ఉంది కదా. ఆ అమ్మాయి వనప్రియతో కూడా చీరాల్లోనే మాట్లాడాను. అమెరికా వెళ్ళడం అమ్మాయికి ఇష్టం లేదు. తాత నాయనమ్మలకు తల్లిదండ్రులకి దూరంగా ఉండనని స్పష్టంగా చెప్పేసింది. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై అయితే పర్వాలేదంది. అప్పారావుకి సుమంత్ ఒక్కడే కొడుకు. ఇండియన్ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతనికి వనప్రియ ఒక్కతే సంతానం. వాళ్ళకి అమ్మాయిని అమెరికా పంపడం ఇష్టం లేదు. మీవాడు మళ్ళీ అమెరికా వెళ్లాలన్న ఆలోచన ఉంటే మరో సంబంధం వెతుక్కోమన్నాడు. వరవన్నయ్య తనకంటే ముందే వాళ్ళ ఇంటికి వెళ్లి పెళ్లి విషయం మాట్లాడాడన్నమాట. ఆనందపడిపోయాడు చక్రపాణి. మంచి రోజు చూసుకుని వరుణ్తో పాటు సుమంత్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు వెళ్లేసరికి పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి పాదులు తీస్తున్నాడు సుమంత్. ఆయనే సుమంత్, బ్యాంక్ మేనేజర్. వెళ్ళి పలకరించు. నేను వెళ్ళి హాల్లో కూర్చుంటాను అన్నాడు. వరుణ్ నీకెలా తెలుసు? బ్యాంకులో కలిసి మాట్లాడాను, సమాధానం ఇచ్చాడు వరుణ్ ఆ ఇంటి ప్రధాన ద్వారం వైపు నడుస్తూ. అందరూ తనకంటే ఫాస్ట్గా ఉన్నారే అనుకున్నాడు చక్రపాణి. సుమంత్ దగ్గరకు వెళ్ళి చిన్నగా దగ్గాడు, తన రాకను సూచిస్తూ. మీరు చక్రపాణి గారా? వరుణ్ ఫాదర్. మీరు మా ఇంటికి వస్తున్నట్టు వరంగారు ఫోన్ చేశారు అన్నాడు సుమంత్ మట్టి చేతులు వాటర్ పైపు నీళ్లతో కడుక్కుంటూ. హాల్లోకి వరుణ్ వెళ్లేసరికి వనప్రియ మాపుతో ఫ్లోర్ క్లీనింగ్ చేస్తూ ఉంది. గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టబోతున్న వరుణ్ణి చూసి 2 నిమిషాలు ఆగండి, ఫ్లోర్ క్లీనింగ్ అయిపోతుంది అంది. ఆ అమ్మాయి మాపుతో మార్బుల్ తుడుస్తూ చీర కొంగు బొడ్లోకి దోపుకుని ఓ చేత్తో మాప్ పట్టుకుని మొహం మీద పడుతున్న ముంగురులు మోచేత్తో వెనక్కి నెట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆమెను చూసి తన్మయత్వం చెందాడు. మీ పేరు అడిగింది. వరుణ్. మీరు వనప్రియ కదూ? మిమ్మల్ని చూడగానే గెస్ చేశాను. కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాను. 10ంటికి వస్తారని మా డాడీ చెప్పారు. 1 గంట ముందే వచ్చేశారు. నేను రెడీ కాలేదు అంది వనప్రియ. దేనికి? నవ్వేసింది అతని వైపు చూస్తూ. నేనెందుకు రెడీ కావాలో మీకు తెలియదా? ముస్తాబై ఎదురుగా తల వంచుకుని మౌనంగా కూర్చోవడం నాకు నచ్చదు. మీరు రెడీ కాకపోయినా దివి నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలాగే ఉన్నారు అన్నాడతను ధైర్యం తెచ్చుకుని. అప్సరసలు బకెట్లో ఫ్లోర్ క్లీనర్ లిక్విడ్ వేసి మాప్తో ఫ్లోర్ తుడుస్తారా? ఓరచూపు అతని వైపు విసిరేస్తూ అందామె. మీకు నేను హెల్ప్ చేస్తాను. మా ఇంట్లో మా అమ్మ వద్దంటున్నా నేనే ఫ్లోర్ క్లీనింగ్, విండోస్ తొడవడం, బుక్ షెల్ఫ్స్ తొడవడం చేస్తూ ఉంటాను అంటూ ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతులను మాప్ తీసేసుకున్నాడు. మా అమ్మ చూస్తే నన్ను తిడుతుంది, వద్దు ప్లీజ్ అని ఆమె అంటున్నా అతను వినిపించుకోలేదు. సరిగ్గా తుడవండి అంది వనప్రియ వస్తున్న నవ్వు ఆపుకోలేక. ఎంత తుడిచినా ఎగిరెగిరి తుడిచినా మీరిచ్చేది అదే కూలి అన్నాడతను. పగలబడి నవ్వింది. స్నానం చేసి హాల్లోకి వచ్చిన వనప్రియ తల్లి ఎవరే అని అడిగింది వరుణ్ణి చూసి. మీ కాబోయే అల్లుడు అంద అమ్మాయి చిలిపిగా నవ్వుతూ. బయట్నుంచి హాల్లోకి వచ్చిన సుమంత్, చక్రపాణి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. మనం ఇంకా మాట్లాడుకునేదేముంది, మ్యారేజ్ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడమే అన్నాడు సుమంత్ ఆనందపడిపోతూ. బావగారు, ఎందుకైనా మంచిదని చేతి సంచిలో 4 అరటిపళ్ళు, తమలపాకు, వక్కలు తెచ్చుకున్నాను. మీరు స్నానం చేసి రండి, మనం తాంబూలాలు మార్చుకుందాం అన్నాడు చక్రపాణి సుమంత్తో. బాత్రూం దగ్గరకు వెళ్దాం రండి, కాళ్ళు చేతులు కడుక్కుందరు గాని అంది వనప్రియ బకెట్టు మాపు పట్టుకుని వెళ్తూ. ఆమెను అనుసరించాడు వరుణ్. లహరి ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఇంటికి తీసుకుపోవచ్చు అంది డాక్టర్ అపర్ణ. డాక్టర్ గారి ఇంట్లో 1 వారం రోజులున్నారు. మా ఇంట్లో కూడా ఓ వారం ఉండి వెళ్ళండి. అక్కడే ఉన్న నాగేంద్ర. అదేమి డాడీ, డాక్టర్ గారి ఇల్లు మనిల్లు అంటూ విభజించి మాట్లాడుతున్నావు? మన కుటుంబంలో ఆమె కూడా భాగమే అన్నాడు అమిత్. అతని మాటలకు అపర్ణ కంటే నాగేంద్ర ఎక్కువ సంతోషపడ్డాడు. అపర్ణకి కళ్లతోనే కృతజ్ఞతలు చెప్పాడు. మీ అందరూ ఇక్కడే ఉండిపోవచ్చు కదా, మా ఇంట్లోనే, నాగేంద్ర నిలయంలోనే ఉండిపోవచ్చు కదా. మీరక్కడా మేము ఎక్కడా ఉండడం ఎందుకు? అన్నపూర్ణమ్మ గారు కూడా మనతోనే ఉంటారు అంది డాక్టరమ్మ. తను అడగాలనుకున్నది అపర్ణ అడగడంతో అమిత్ ఏం సమాధానం చెబుతాడో అని ఆతృతగా ఎదురు చూశాడు నాగేంద్ర. ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి వచ్చిన రాబడితో జీవిస్తున్నప్పుడు కలిగే ఆనందం మరొకరి సంపద మీద ఆధారపడినప్పుడు బ్రతుకులో తీయదనం ఉండదు. కష్టపడకుండా వచ్చింది సులువుగానే చేజారిపోతుంది. ఏదో ఒక వ్యాపకం ఉండాలి. చేసే పని సక్రమమైందైతే మనసుని సంతోషపరుస్తుంది. హరిత వాళ్ళ ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం. మీరే వచ్చిపోతూ ఉండండి మమ్మల్ని చూడాలనిపించినప్పుడు అన్నాడు అమిత్. వరం సాన్నిహిత్యంలో మీ అబ్బాయి బాగానే రాటతెలాడు అంది అపర్ణ. మీ అబ్బాయి ఏమిటి, మనబ్బాయి అన్నాడు నాగేంద్ర. హరిత తన మనసులోని కోరిక అందరి సమక్షంలో బయట పెడితే బాగుంటుందని అనుకుంది.
అన్నపూర్ణమ్మ కూతురు అమిత్ను గాఢంగా ప్రేమిస్తూ ఉంది. స్పష్టంగా చెప్పకుండా నానుస్తుంది. ఎన్నాళ్ళని ఈ ఊగిసలాట? ఇదే అదును. మా అమ్మాయి పెళ్లికి మీ ఇద్దరూ రావాలి. అపర్ణ నాగేంద్ర వైపు చూస్తూ అంది అన్నపూర్ణమ్మ. మమ్మీ పెళ్ళా? డాడీతో ఏనా? అంది లహరి అమ్మమ్మ వైపు చూస్తూ. అవును. డాడీ ఎవరు? తన కొడుకును కాకుండా మరొకరిని పెళ్లి చేసుకోబోతుందా? కన్ఫ్యూజన్లో పడిపోయాడు నాగేంద్ర. పెళ్లి కూతురు సిగ్గుపడిపోతూ తల వంచుకుని నిలబడింది. సమాధానం చెప్పడం లేదు అంది అపర్ణ. ఆత్మీయంగా మీరంతా మాట్లాడుతూ ఉంటే కొట్టడం ఆనందాన్ని కలిగిస్తుంది. మీ ఇష్టమే నా ఇష్టం అంది హరిత లహరి బొగ్గల మీద ముద్దులు పెడుతూ. ఉండు, డాడీకి ఇచ్చొస్తా అంది లహరి తల్లి చేతుల నుంచి తప్పించుకుని అమిత దగ్గరకు వెళ్తూ. మీ డాడీకి ఏమిస్తావు? ఆతృతగా అడిగింది అమ్మమ్మ. అమ్మ నాకేమిచ్చిందో అదే మా డాడీకి ఇస్తాను అంది లహరి అమిత దగ్గరకు చేరి. అమ్మ ఏమిచ్చిందో ఇప్పుడు ఆరా తీయను అంది హరిత తల్లితో. అందరూ నవ్వుకున్నారు. నాగేంద్ర ఇంటికి వెళ్లారందరూ. వాళ్లతో పాటు డాక్టర్ అపర్ణ కూడా వెళ్ళింది. అమిత్ గట్టిగా అడగడంతో మా ఇల్లు చూపిస్తాను రండి అన్నాడు అమిత్ హరితతో. అతను మా ఇల్లు అని అనడంతో పొంగిపోయాడు నాగేంద్ర. హరితకు సెక్రటరీ సినిమాలో ఓ డైలాగ్ గుర్తుకొచ్చింది. కథానాయక్కి తన ఎస్టేట్ చూపిస్తూ ఆ కనిపించేంత మేర అన్నీ మావే అంటాడు కథానాయకుడు. అది మీ అహంకారం అంటుంది కథానాయకి. నవ్వుతూ ఆ విషయం అమిత్కు చెప్పింది. మీ అవసరాలకు సరిపడా ఉంచుకుని మిగతాది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చేయమని మా నాన్న కూడా చెప్పాను అన్నాడతను. బాల్కనీలో నిలబడ్డారు. మేడ మీదకు పాకిన క్రీపర్స్, చుట్టూ పచ్చని చెట్లు, గాలికి రాలిపడుతున్న ఆకులు రాలిపోవడంతో చెట్టు నిండా పూలే పూసినట్లు, ఎర్రటి రంగుతో కనువిందు చేస్తున్న పూలు చెట్లకు నిప్పంటుకుని మండిపోతున్నట్లు ఎరుపు నారింజ రంగులో. మా నాన్న ఈ మొక్కలను జార్ఖండ్ రాష్ట్రం నుంచి తెప్పించాడు. అవి ఇప్పుడు పెద్ద చెట్లయ్యాయి. ఆ చెట్ల మధ్యలో అక్కడక్కడ పున్నాగ పూల చెట్లు, నాదస్వరం ఉన్న ఆ తెల్లటి పూలు గాలికి జలజలా రాలుతున్నాయి. పచ్చని చెట్లను చూసి తన్మయత్వంతో చెప్పుకుపోయాడతను. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని సారీ అందామె. దేనికి? మీ అహంకారం అనేశాను. ఓహ్ అదా? అటూ ఇటూ చూసి ఆమె సన్నటి నడుం చుట్టూ చేయి బిగించి దగ్గరకు తీసుకున్నాడు. సౌందర్య ఆరాధనే తప్పితే సరసం శృంగార భావనలు తెలియవనుకున్నానే అందామి. బీటెక్ చదివే రోజుల్లో, అమెరికాలో ఎంఎస్ చదివే రోజులు ఎంతోమంది సన్నిహితంగా ఉండాలని తాపత్రయపడేవాళ్లు. ఎవరూ నా మనసు మీద బలమైన ముద్ర వేయలేదు. వాళ్ళంతా ఫ్రెండ్స్ అన్న ఆలోచనే ఉండేది. ఆమె నా లవర్ అని ఎవరిని ఎప్పుడూ అనుకోలేదు. తొలిసారి నిన్ను చూడగానే చూపులతోనే కరిగించేశావు. ఒక్క నవ్వుతో నాలో ఉన్న ఒంటరితనాన్ని, లోకంపై ఉన్న నిరాసక్తతను తుడిచేశావు. కంటి సైగలతో బానిసగా మారిపోయాను. ప్రేమకు బానిసనయ్యాను. లహరి నువ్వు దగ్గరయ్యారు. నీ రూపాన్ని తావీజుగా చేసుకుని మనశ్శాంతిని, ధైర్యాన్ని పొందాను అన్నాడు ఆమె నునుపైన చెంపలను సుతారంగా నిమురుతూ. ఆమె పెదాల తీయదనం అతని సొంతమయ్యింది. అతని కౌగిట్లో గువ్వపెట్టలా ఒదిగిపోయింది. మేడ మీదకి ఎవరో వస్తున్నట్టు అలికిడవ్వడంతో అతను కొంచెం దూరంగా జరిగాడు. అమిత్ హరిత పెళ్లి నిరాడంబరంగా జరిగింది పొన్నూరులో. అమ్మ డాడీ దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అంది లహరి. వద్దు, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు, నువ్వు ఒక్కదానివే పడుకోవాలి అంది అన్నపూర్ణమ్మ. ఎందుకని? నీకు తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అడిగిందామె. ముద్దొచ్చే చెల్లెలు. మీ అమ్మా నాన్నలు నీకు ముద్దొచ్చే చెల్లినివ్వాలని అనుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ మధ్య దూరి అల్లరి చేస్తే నీకు చెల్లెల్నివ్వరు. సర్లే, నీ మాట వింటాను అంది లహరి అమ్మమ్మ పక్కన చోటు చేసుకుంటూ. లహరి తల ఆప్యాయంగా నిమిరింది అన్నపూర్ణమ్మ. గదిలోకి హరిత ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు అమిత్. తల్లో మల్లెపూల మాల తురుముకుని గోరువెచ్చని పాల గ్లాసుతో గదిలోకి వచ్చింది హరిత. ఆమె చేతులకి ఉన్న గోరింటాకుని ఆపేక్షగా చూశాడతను. అతని కౌగిట్లో మెలికలు తిరిగిపోయిందామె. మీ చిరుగడ్డం గుచ్చుకుంటుంది అంది మధురంగానే. మీ ఇంటికి రాకముందు రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించేది అన్నాడతను. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంది హరిత నవ్వుతూ. ఇప్పుడా? రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇవన్నీ వ్యాధి లక్షణాలే కదా. మీ ఇంటికొచ్చాక ఆ లక్షణాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి. నీ నుంచి ఆకుపచ్చని గాలి మొగలిరేకుల పరిమళంతో ముక్కుపుటాలను సోకడం మొదలయ్యేసరికి మనస్సులో పూలమాలలు ఊగాయి. గుండె కుదుటపడింది. కొత్త ఊపిరొచ్చింది అన్నాడు ఆమె పెదాలపై ముద్దుల వర్షం కురిపిస్తూ. ముద్దులతోనే సరిపుచ్చుతారా? ఈ ఒక్క రాత్రి నీ వెచ్చటి కౌగిట్లో నలిగిపోయి జీవితం ముగిసిపోయినా పర్వాలేదన్న అనుభూతి వచ్చేస్తుంది అన్నాడతను.
ఆమె ఒంటి సొంపులు చూస్తూ పిచ్చివాడైపోతూ. మనసును స్పష్టంగా చదవగలిగిన వాడు వరం. అందరితో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని తన చేతనైనంత సహాయం చేస్తూ ఉంటాడు. చేసింది నలుగురికి చెప్పుకునే అలవాటు లేదు. బాగా చదువుకున్న వ్యక్తి అని ఎవ్వరూ అనుకోరు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే అతను సన్నకారు రైతు అని అనుకుంటారు. తమ్ముడి ఇంట్లో ఉంటున్న ఎవరితోనో గట్టి అనుబంధం పెట్టుకోడు. అనుబంధం చుట్టూ ఉన్న ప్రపంచంతోనే. ఈ నెలలో పదవీ విరమణ చేస్తున్నావు కదా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఓ 20 లక్షలు వస్తాయనుకుంటాను, నాకిచ్చేయి అడిగాడు చక్రపాణి. ఎవ్వరికి ఇవ్వను. నీకెందుకు, పిల్లా పీచా? ఆ డబ్బులు నా దగ్గరుంటే భద్రంగా ఉంటాయి. నీకు ఎంత అవసరమైతే నువ్వు అడగంగానే ఇచ్చేస్తాను. నీ దగ్గరుంటే దాన ధర్మాలు చేసి 3 నెలల్లోపే అవజేసేస్తావు. తమ్ముడి మాటలకు నవ్వుకున్నాడు. ఎందుకు నవ్వొచ్చింది అడిగాడు చక్రపాణి. నువ్వు 3 నెలల్లో వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేస్తావంటే నవ్వొచ్చింది. నా ప్లాన్ ప్రకారం అయితే 3 రోజుల్లో ఆ డబ్బు ఎవరికో ఒకరికి ఇచ్చేయాలి కదా. నువ్వు అలా చేసేస్తావనే ఆ డబ్బు గురించి నాకు ఇవ్వమని అడిగింది. రేపు నీకు ఏదైనా క్యాన్సర్ వ్యాధో, లివర్ సమస్య, హార్ట్ డిసీజ్ ఏదైనా మన అనుమతి లేకుండానే శరీరంలో దూరిపోవచ్చు. ఆ జబ్బులు నీకు రావాలనో వస్తాయనో రూఢిగా నేనేమీ చెప్పడం లేదు. నీ వైద్యావసరాలకి డబ్బు దాచుకోవాలి కదా అన్నాడు చక్రపాణి. రోడ్డు మీద ప్రవాహంలో వెళుతున్న జనాన్ని చూసి వీళ్ళందరి దగ్గర లక్షల లక్షల డబ్బు బ్యాంకుల్లో నిలవుందా? తమకున్న కొద్దిపాటి ఆర్థిక వనరులతో ఏదో ఒక చికిత్స తీసుకుంటారు. తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. కోట్ల కోట్ల డబ్బున్న వాళ్ళు కూడా వ్యాధుల బారిన పడి చనిపోవడం లేదా? కేవలం డబ్బే జబ్బుల నుంచి బయటపడేస్తుంది అని అనుకోవద్దు అన్నాడు వరం. నీకు చెప్పడం ఎవరి వల్ల కాదు అనేసి వెళ్ళిపోయాడు చక్రపాణి. భవిష్యత్తుపై అనిశ్చితితో జీవించటం, అందరి పట్ల ప్రేమతో ఉండడం, ఏదో ఒక రోజు తెలియని ప్రపంచంలోకి నెట్టివేయబడతాం. వర్తమానంపై దృష్టి పెట్టడం అప్పటిదాకా అది వరం జీవనశైలి. రిటైర్మెంట్ రోజు స్కూల్లో వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, టీచర్లు వరం మాస్టర్ ఏం చెబుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. పుష్పగుచ్చాలు ఇవ్వడం, దండలు వేసి శాలువా కప్పడం అవన్నీ అయ్యాక ఆయన స్పందన మొదలైంది. పదవీ విరమణ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ రోజు రానే వచ్చింది. సంతోషంగా ఉంది. ఎవరన్నా స్టూడెంట్ స్కూలుకు రాకపోతే బాధపడేవాణ్ణి. లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చూస్తూ పేజీలు తిరిగేస్తూ ఉంటే కొన్ని పేజీలు కనిపించేవి కావు. ఎవరో విద్యార్థో, టీచర్ కూడా కావచ్చు, ఆ పేజీలు చించేసి తమ దగ్గర ఉంచేసుకోవడం, ఆ పేజీల్లో ఉండే విజ్ఞానం తమ వద్దే ఉండాలన్న స్వార్థం. ఆ చిరిగిన పేజీలు చూసి బాధపడేవాణ్ణి. తలపరువు నాలుక కాపాడుతుంది అంటారు. క్షణికావేశానికి లోనై విద్యార్థులు, టీచర్లు అప్పుడప్పుడు పోట్లాడుకోవడం చూశాను. ఈరోజు పదవీ విరమణ చేశాను కాబట్టి అవన్నీ మళ్ళీ గమనించి బాధపడే అవకాశం లేదు. బాల్యం ఎంతో అద్భుతమైంది, మళ్ళీ మళ్ళీ రాదు. దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలి అని అడిగితే సిరి సంపదలు వద్దు, పేరు ప్రతిష్టలొద్దు, యవ్వనం కూడా తీసుకువెళ్ళిపో, అందమైన బాల్యాన్ని నాకు తిరిగిచ్చేయి అని కోరుకున్నాడా కవి. మళ్ళీ బాల్యం నాకొస్తే మీ మధ్య తిరగొచ్చు. తూనేగులాగా ఎగిరి గంతులు వేయొచ్చు, గాలిపటాలు ఎగరేయొచ్చు, కాలువలో ఈత కొట్టొచ్చు, పొలం గట్ల మీద పరుగులు తీయొచ్చు, లేగదోడలాగా ఆకుపచ్చని గాలి వీచే చోటుంటాను. చివర్లో మీకు చెప్పదలుచుకున్నదొక్కటే, తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుగులోకి నడిపించు. అసతోమ సద్గమయ, అజ్ఞానం నుండి జ్ఞానానికి మార్గనిర్దేశం. మృత్యోర్మ అమృతంగమయ, మృత్యువు నుంచి అమరత్వానికి, అశాశ్వతం నుంచి శాశ్వతమైన విషయాలపై దృష్టి మరల్చు. వరం మాస్టారు అందరికీ ధన్యవాదాలు తెలిపి వేదిక దిగి ఏటో నడిచి వెళ్ళారు. అయిపోయిందండి ఆకుపచ్చని గాలి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.